మీ ద్వారా మంత్రి గారిని ఒక 2 క్లారిఫికేషన్స్ అడుగుతున్నా. క్వశ్చన్ ఏంటంటే, వారి సమాధానంలో 9,980 పోస్టులు నోటిఫై చేస్తే 55,172 పోస్టులు ఎంపిక పూర్తయింది, 54,573 పోస్టులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చామని చెప్పారు. సంతోషం, తెలంగాణ బిడ్డలకి గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు పెట్టి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఉద్యోగాలు వచ్చినాయి, అందరం సంతోషపడాలి. కానీ ఇచ్చిన చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను కూడా ఏంటంటే మరింత ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. ఈ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, ఏ డేట్న నోటిఫికేషన్ ఇచ్చారు, ఎప్పుడు ఇంటర్వ్యూలు జరిగినాయి, ఎప్పుడు దీన్ని అంటే ఆ ఇంటర్వ్యూస్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, ఇంటర్వ్యూలు ఎప్పుడు జరిగినాయి, వాటి మీద కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నేను మీ ద్వారా వారిని అడుగుతున్నాను. ఎంఎస్ ప్రభాకర్ గారు. సార్, థ్యాంక్ యూ సార్. వెరీ అన్ఫార్చునేట్, మా సీనియర్ ఎమ్మెల్సీ గారు రిజర్వ్ చేయాలి, ఉర్దూలో చదివే వాళ్ళు ఎవరు లేరు, రిజర్వ్ చేసి దాన్ని జనరల్గా చేయాలని వాళ్ళు చెప్పినాం. సార్, ఇది బాధాకరం సార్, ఇది చాలా. కవిత గారు రైట్లీ సెట్, ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే నార్మల్గా ఈ హైదరాబాద్ కల్చర్ కానీ ఇటు చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతం అంతా కూడా చాలామంది ఉర్దూ చదువుతూ ఉంటారు సార్, ఉర్దూ మీడియంలో. ఇన్ఫ్యాక్ట్ మై ఫాదర్ యూస్ టు రీడ్ ఉర్దూ పేపర్. హీ డిడ్ ఈజ్ పియూసీ ఫ్రమ్ ఉర్దూ మీడియం అండి. సో అలా చాలామంది ఉన్నారు, అక్కడ లేరని కాదు సార్. సో కమింగ్ బ్యాక్ టు మై క్వశ్చన్ సార్, బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి? ప్రమోషన్స్లో చాలామంది ఎస్సీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా చిన్న చిన్న సిల్లీ రీజన్ కోసం అక్కడ నో సూటబుల్ క్యాండిడేట్ ఈస్ ఫౌండ్ అని చెప్పేసి దాన్ని వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వకుండా అక్కడ ఒక ప్రణాళిక పద్ధతిగా జరుగుతున్నట్టు వాళ్ళు భావిస్తూ ఉన్నారు. సో మై రిక్వెస్ట్ సార్, మీ ద్వారా ప్రభుత్వానికి బ్యాక్లాగ్లో కానీ ముఖ్యంగా ప్రమోషన్స్లో కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పిల్లలకు కానీ అదేవిధంగా అన్ని రకాలుగా వారికి ఎక్కడ అన్యాయం జరగకుండా గవర్నమెంట్ దగ్గర అసలు ఏదైనా మీ దగ్గర ఒక డేటా ఏదైనా ఉందా అని చెప్పి, క్యాస్ట్ వైజ్, సబ్ క్యాస్ట్ వైజ్, క్లాస్ వైజ్. సార్, మై రిక్వెస్ట్ టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, బికాస్ ది రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ యూ మోర్ కంపేర్డ్ టు అదర్ మినిస్టర్స్. సార్, మై రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్, మీ దగ్గర లీస్ట్ ఉంటే ప్లీజ్ ప్రొవైడర్స్ క్యాస్ట్ వైజ్, సబ్ క్యాస్ట్ వైజ్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సబ్ క్యాస్ట్ విషయం కూడా చాలా ఫ్లేరప్ అవుతూ ఉంది. సబ్ క్యాస్ట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ ఇవి ఏమైనా దాంట్లో ఉంటే కానీ ఏదైతే ఫిలప్ చేయింది మీరు ఎంత లోపల ఏదైనా టైం బాండ్ పెట్టేసి ఈ బ్యాక్లాగ్ అన్నీ కూడా ఫిలప్ ఎప్పుడు చేస్తారని నేను మీ ద్వారా మంత్రి గారికి అడుగుతాను.